నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, పార్టీ నాయకులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మరొక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే తెలంగాణలో ఒక ఇష్యూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బందర్లో అక్కడి ఏసీబీ అధికారులు వచ్చి సోదాలు చేశారు. ఏంటి, అక్కడ ఏదో ఇష్యూ జరిగితే ఇక్కడ సోదాలు చేయటం ఏంటి అనుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి పరిణామం. బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ముఖ్యమైనటువంటి నేత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరే విధంగా ఆయన వ్యవహరించారు అనేది తెర మీదకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు బందర్లో సోదాలు జరిగాయి. ఆయనే వైఎస్ఆర్సీపీకి చెందిన చలమలశెట్టి సునీల్. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బృందం ఏసీబీ వారు సునీల్కి సంబంధించినటువంటి కార్యాలయాలు, అలాగే ఆయన నివాసం, కొంతమంది ఆయనకి సంబంధించినటువంటి సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్గా ఉన్నారు. ఆయన పోటీ చేశారు, కానీ ఇప్పటికి 4 సార్లు పోటీ చేశారు ఎంపీగా. ఎప్పుడు కూడా గెలవల కాకినాడ ఎంపీగా. సో ఇలాంటి సందర్భంలో ఒక టాక్ నడుస్తుంది. అదేంటంటే అసలు కేటీఆర్కి ఈ చలమలశెట్టి సునీల్కి సంబంధం ఏంటి? అది వేరే పార్టీ, ఇక్కడ వేరే పార్టీ, కానీ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే ఆయన ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది. ముఖ్యంగా ఈ ఏదైతే బయటపడినటువంటి అంశం ఉందో ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి, అది బయటపడే ముందే బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేది ఈ సునీల్ ఇచ్చారు అనేది. అది కూడా ఆయన కంపెనీ గ్రీన్కో, అలాగే దాని అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ అనే ఈ కంపెనీలకు సంబంధించి దాని ద్వారానే వెళ్ళాయి. ఈ 2 కంపెనీలకు సంబంధించి ప్రముఖ ఆయన ఎండీగా ఉన్నారు సునీల్. ఆ కార్యాలయాల్లోనే సోదాలు చేసి కొన్ని ముఖ్యమైనటువంటి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, అలాగే ల్యాప్టాప్లు, ఇతర ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజంతా సోదాలు జరిగాయి. కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా సోదాలు జరిపారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కేటీఆర్ ఏదైతే ఇరుక్కున్నారో ఈ కేసులో చలమలశెట్టి సునీల్కి కూడా ప్రమేయం ఉంది. లేదంటే ఎందుకు 41 కోట్ల రూపాయల బాండ్స్ అనేది ఇస్తారు? ఆ సొంత పార్టీ ఉందిగా వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీకి ఇచ్చుకోవచ్చుగా, బీఆర్ఎస్ కిందకి ఇచ్చారు అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. అంతే కదండి. సాధారణంగా ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ పార్టీకి ఉపయోగపడేలాగా ఈయన చర్యలు ఉండాలి, లేదంటే ఈయన యొక్క యాక్టివిటీ అనేది ఉండాలి. కానీ ఇతర రాష్ట్రంలో అది కూడా వైఎస్ఆర్సీపీకి ఏమైనా అనుబంధమా? కాదు. మరి బీఆర్ఎస్ పార్టీ, గులాబీ పార్టీకి ఈ చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి, నాయకుడు ఎందుకు ఈ బాండ్స్ అనేది ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలా. తెలంగాణ ఏసీబీ కూడా ప్రకటించాల. ఇంకా కొన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయట. పూర్తి అయిన తర్వాత మరి ఏమన్నా చెబుతారేమో మీడియాకి, చూడాలి. మొత్తానికైతే కేటీఆర్ ఇరుక్కున్నటువంటి ఈ కేసులో ఖచ్చితంగా చలమలశెట్టి సునీల్ కూడా ఇబ్బంది పడతారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏం జరిగింది, వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఏంటి, ఆర్థికపరమైనటువంటి రిలేషన్స్ ఏంటి అనేది రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి రానున్న కాలంలో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో, ఇంకా ఎంతమంది బయటపడతారో అనేది కూడా మరి చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మనం చూడాలి. మీకు విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.